అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సైనిక్ స్కూల్ యొక్క స్కూల్ అలాట్మెంట్ అనేటటువంటిది రిలీజ్ కావడం జరిగింది. సో అయితే ఆ స్కూల్ అలాట్మెంట్ అనేటటువంటిది మనం ఎలా చెక్ చేసుకోవాలి అన్న దాని గురించి నేను వీడియో చేస్తున్నాను, చూడండి. ఓకేనా. ముందుగా మనం క్రోమ్ పేజ్లోకి వెళ్ళాలి. క్రోమ్ పేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం AISSES చూడండి, మీకు కనిపిస్తుంది కదా. సో ఆల్రెడీ సెర్చ్ చేసింది కాబట్టి మీకు ఫస్ట్ వస్తుంది. సో అయితే ఇక్కడ AISSEలో ఫస్ట్ వెబ్సైట్ ఏదైతుందో దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. యూజర్ ఐడి ఎంటర్ చేస్తాము. ఎంటర్ చేసిన పాస్వర్డ్, సో మీరు సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ మనం రిజల్ట్ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి, క్యాండిడేట్ రిజల్ట్ పైన మనం క్లిక్ చేయాలి. ఓకేనా. క్యాండిడేట్ రిజల్ట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మన డీటెయిల్స్ మొత్తం కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. క్లియర్, ఇక్కడ జార్ చేసుకోండి. అయితే ఈ బాబు స్కోర్ కూడా చెప్తున్నాను మీకు. మ్యాథ్స్ 150, ఇంటెలిజెన్స్ ఏమొచ్చి 50, లాంగ్వేజ్ ఏమొచ్చి 34 అండ్ జనరల్ నాలెడ్జ్ ఏమొచ్చి 42. ఓవరాల్గా స్కోర్ ఏమొచ్చి 276. సో అయితే ఇక్కడ మన స్టేటస్ మొత్తం ఉంటుంది. మనకి ఏ స్కూల్ అలౌట్ అయింది అన్నది ఎక్కడ ఇస్తుందంటే ఇక్కడ చూడండి, స్కూల్ అలౌటెడ్ అని చెప్పి పడిచారు కదా, సైనిక్ స్కూల్ సెలెక్టెడ్ టు కోరుకొండ. ఓకేనా. అయితే ఈ ఇయర్ మన ఇన్స్టిట్యూట్ నుంచి కోరుకొండ సైనిక్ స్కూల్కి 12 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగిందండి ఫస్ట్ రౌండ్లో. సో మరి రిమైనింగ్ రౌండ్స్లో ఎంతమంది అవుతారనేది ఇంకా మరి నాకు చెప్పలేను, కానీ ప్రజెంట్ ఫస్ట్ రౌండ్లో అయితే మాత్రం 12 మెంబర్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకేనా. సరే, అయితే ఇక్కడ దాకా అర్థమైంది కదా. సో ఇక్కడ ఒక స్టెప్ అనేది ఉంటుందండి, అది మీకు చూపిస్తాను చూడండి. చూడండి, మనకి ఇలా వచ్చిన తర్వాత ఆల్రెడీ మేము దాంట్లో యాక్సెప్ట్ చేసాం కాబట్టి మీకు చూపించలేదు, అందుకని మళ్ళీ మీకు ప్రత్యేకంగా చూపిస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి అలా లాస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుంది బటన్ అని చెప్పేసి, యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అని అండ్ రిజెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి మనకి ఈ రెండు కనిపిస్తాయి. ఓకేనా. ఇక్కడ చూడండి, రిజెక్ట్ అని వస్తుంది, గ్రీన్ కలర్ అంటే యాక్సెప్ట్ అని, బ్లూ కలర్ అంటే రిజెక్ట్ అని. ఓకేనా. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో యాక్సెప్ట్ అంటే ఏంటంటే మనకి ఒక స్కూల్ అంటూ అలాట్ అవుతుంది. ఇప్పుడు నేను చూపించిన దాంట్లో మీకు ఆ విద్యార్థికి కోరుకొండ సైనిక్ స్కూల్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది అని చెప్పేసి వచ్చింది. సో ఆ విద్యార్థికి కోరుకొండ సైనిక్ స్కూల్ ఇంట్రెస్ట్ అని అయితే సో ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అని అంటే రిజెక్ట్ చేయాలి. ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను, యాక్సెప్ట్ ఏంటంటే మనకి ఏ స్కూల్ అయితే అలాట్ చేశారో ఆ స్కూల్ మనకి ఇంట్రెస్ట్ అయితే మనం యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ ఆ స్కూల్ వచ్చినటువంటి స్కూల్ అయితే మీకు కానీ ఇంట్రెస్ట్ లేనట్టయితే రిజెక్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏ స్కూల్ అయితే వచ్చిందో, సపోజ్ ఒకవేళ నాకు కలికిరి వచ్చింది అనుకుందాం. సో కలికిరి వచ్చింది బట్ నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి నేను రిజెక్ట్ చేశాను అనుకోండి. సో నేను నెక్స్ట్ రౌండ్కి పార్టిసిపేట్ చేయొచ్చు, కానీ ఒకవేళ నీకు కోరుకొండ మైండ్లో ఉంది కాబట్టి కోరుకొండ రాలేదు, అప్పుడు నీకు మళ్ళీ కలికిరి కావాలి అంటే ఇంకా కలికిరి రాదు. ఓకేనా. వన్స్ నువ్వు రిజెక్ట్ కానీ చేసావంటే ఏదైనా స్కూల్ని, ఇంకా ఆ స్కూల్ మళ్ళీ నీకు అలాట్మెంట్ అనేటటువంటిది జరగదు. ఓకేనా. సో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో 1-2 సార్లు చెక్ చేసుకొని సో యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలా అన్న విషయాన్ని మీరు చెక్ చేసుకొని చూసుకోండి. మీకు వచ్చినటువంటి స్కూల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే యాక్సెప్ట్ చేయండి, లేదు అనుకుంటే మాత్రం రిజెక్ట్ చేయండి. ఓకేనా. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్గా చేయాలి. మీరు కానీ రిప్లై ఇవ్వలేనట్టయితే ఈ యొక్క కౌన్సిలింగ్ నుంచి మీరు తప్పుకున్నట్టే లెక్క. ఓకేనా. సో అయితే యాక్సెప్ట్ లేదా రిజెక్ట్, సో ఈ రెండిట్లో మటుకి ఏదో ఒకటి ఒక క్లారిటీతో మాత్రం ఉండాలని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను. అయితే చూడండి,
ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది, ఇందాక కనిపించలేదు కదా. సో ఇది యాక్సెప్ట్, రిజెక్ట్. ఓకేనా, ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది అనమాట. మీకు స్కూల్ కూడా మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త చూడండి. స్కూల్ అలాట్మెంట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. చూడండి జాగ్రత్తగా, స్కూల్ అలాట్మెంట్ అని చెప్పేసి రావడం జరిగింది. సైనిక్ స్కూల్ సంథింగ్, ఇక్కడ ఏదో ఊరు వచ్చిందనా. సో రౌండ్ 1 కదా, రౌండ్ 1లో ఈ స్కూల్ నీకు ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ నీకు స్కూల్ ఇంట్రెస్ట్ లేనట్టయితే రిజెక్ట్ చేయాలి. అర్థమైంది కదా మీ అందరికి కూడాను. సో 1-2 సార్లు చెక్ చేసుకోండి, అది యాక్సెప్టా రిజెక్టా అని చెప్పేసి మీరు జాగ్రత్త చూసుకుంటారని చెప్పేసి మనకి తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, స్టార్టింగ్ ప్రయారిటీలో మనం ఏ స్కూల్స్ అయితే ఇచ్చామో, సో ఇక్కడ నుంచి జరిగే రౌండ్స్ అన్నింటికి కూడా అదే ప్రయారిటీ ఉంటుంది. మనం ఎటువంటి ప్రయారిటీ మళ్ళీ నెక్స్ట్ చేంజ్ చేసుకోవడానికి ఉండదు. సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.